దేన్ని వదిలిపెట్టలా. మీరు ఒకసారి కనుక చూసినట్లయితే 2019-24 మధ్య టీటీడీలో స్వామివారి పరకామణి దగ్గర నుంచి మొదలుపెట్టి డంపింగ్ యార్డ్లో చెత్త వరకు దేన్ని వదల్లా. ఇంత అవినీతిమయమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూసామా? ప్రతిదీ దోచుకోవటమే కదా. ఇసుకను దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, మైనింగ్లో దోచుకున్నారు, దేవాలయాల్లో దోచుకున్నారు, ఆఖరికి చెత్తలో కూడా దోచుకున్నారు. అంత చెత్త ప్రభుత్వం అది. అందుకనే తీసుకెళ్ళి చెత్తలో కలిపేశారు ఆ ప్రభుత్వాన్ని, భూస్థాపితం చేశారు. ఇంకా సిగ్గు లేకుండా చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాజీ ముఖ్యమంత్రి, నేటి పులివెందుల శాసనసభ్యుడు. వీటన్నిటికీ జవాబు చెప్పమనండి. ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా అడుగుతా ఉన్నా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, చెత్త మీద పన్ను వేశారా లేదా? మీరు పన్ను వేసి ఎందుకు ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పెట్టిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా? మరి అటువంటి పని చేసినటువంటి మీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం కాక ఇంకేంటి? చెత్తని ఏదో క్లియర్ చేస్తామన్న సాకుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారా లేదా?